ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? నువ్వు సంతోషంగా ఉండాలి, జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలి, చేరాలనుకున్న గమ్యాన్ని చేరాలి. దానికోసం నేనేవైనా చేస్తాను. ఈ కాన్సర్ట్ ద్వారా నెమలి కంటి కిరణ్ టాలెంట్ ఏంటో మొత్తం ప్రపంచానికి తెలియాలి. బ్రహ్మవైవర్త విభవమా వేద ఋగ్వేద భాగ్యమా బ్రహ్మవైవర్త విభవమా వేద ఋగ్వేద భాగ్యమా పద్మపురాణ పుణ్యమా దేవి భాగవత భాష్యమా వసంత పంచమి పంచామృతమానంత శోభిత పంచాక్షరమ సరస్వతీ మహాద్యతి సరస్వతీ నమస్కృతి గమగరి గరి సరి ని సని దని దమద గమదని స గమదని స గమదని స బ్రహ్మవైవర్త విభవమా వేద ఋగ్వేద భాగ్యమా. మధురమైన వాక్కువు నీవే సప్తవర్ణ రుక్కువు నీవే లిప్తలోని తత్వం నీవే సుప్త చేతనత్వం నీవే ఇహములోని అర్చన నీవే పరమపదం నిచ్చన నీవే స్వరములోని శబ్దం నీవే పదములోని అర్థం నీవే యుక్తివి నీవే శక్తివి నీవే ముక్తివి నీవే గీర్వాణి మార్గం నీవే దుర్గం నీవే స్వర్గం నీవే శర్వాణి విద్యము నీవే విశ్వం నీవే విజయం నీవే మంజుశ్రీ మౌనం నీవే ధ్యానం నీవే జ్ఞానం నీవే మేధస్వి సని సని స స స స సని సని స స స స సని సని రే 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 సని సని గ గ గ గ గమ 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 సని 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 గమ ర. ఆపు 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 ఆపు. నువ్వు పాడిందే రాగం, నువ్వు నేర్చుకున్నదే సంగీతం అనుకుంటున్నావా? అయ్యో గురుగారు, ఏమైనా పొరపాటు జరిగిందా? నువ్వు చేసింది పొరపాటు కాదు, మహాపాపం 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 మహాపాపం. సంగీతం అనేది ఒక తపస్సు లాంటిది. ఎన్నో ఏళ్లు కృషి చేసి పట్టుదలతో నేర్చుకుంటేనే ఆ కళ మనకొస్తుంది. అలాంటి సంగీతాన్ని నీ పిచ్చి ప్రయోగాలతో అవహేళన చేశావు. అసలు నువ్వు పాడుతున్నది ఏమిటి?
శాస్త్రీయమా ఫ్యూజనా? శాస్త్రీయాన్ని ఫ్యూజన్ని కలిపి ఏదో ప్రయోగం చేస్తున్నట్టు భావిస్తూ సంగీతాన్ని సరిగమల్ని భ్రష్టు పట్టించావు. ఇదేనా నీ గురువు విద్యాధరి నీకు నేర్పిన సంగీతం? ఇదేనా నువ్వు కళామ తల్లికిచ్చే గౌరవం? సరస్వతీదేవిని కొనియాడుతూ ఆవిడ పాద పద్మములను బంగారు పుష్పాలతో పూజిస్తున్నట్టు పాడవలసిన పాటని నీ ప్రయోగాలతో అవమానించావు. నువ్వు పాడిన రాగమేంటో, ఆ రాగానుకున్న ప్రత్యేకత ఏమిటో నీకు తెలుసా? లలిత రాగంలో బాణీలు కట్టడానికి నాలాంటి పండితులే వెనకడుగు వేస్తారు. అలాంటి ప్రత్యేకమైన రాగాన్ని, దాని పవిత్రతను ఫ్యూజన్ అనే ప్రయోగంతో కలుషితం చేశావు. స్వచ్ఛమైన కర్ణాటిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేయటం ఏమైనా ధర్మమా? చేతిలో డబ్బుంది కదా అని లక్షలు ఖర్చు చేసి ఇలాంటి ప్రోగ్రాం పెట్టించటం గొప్పేమీ కాదు. ఇలాంటి ప్రోగ్రాంలో పాడే అర్హత నీకు ఉందా లేదా అని తెలుసుకుని పెట్టించాలి. నీకా జ్ఞాన సరస్వతి మీద భక్తి లేదు, ఆ కళామ తల్లి మీద గౌరవం లేదు, రాగాల మీద పట్టు లేదు, అసలు నీకు సంగీతమే రాదు. నువ్వు సంగీతానికి సరికావు, 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 సరికావు. క్షమించండి గురువుగారు, మీలాంటి విద్వాంసుల సమక్షంలో పాడే ప్రయత్నంలో ఏదో పొరపాటు జరుగుంటుంది. దయచేసి పెద్ద మనసుతో నా కొడుకుని క్షమించండి. ఇంకొక్కసారి కిరణ్ కి పాడే అవకాశం ఇవ్వండి. ఈసారి వాడు తప్పకుండా మీకు నచ్చే విధంగా పాడతాడు. మరో అవకాశమా? అది కల్లో కూడా జరగని విషయం. అసలు సంగీతంలో ఏమాత్రం ప్రావీణ్యం లేని వాడి ప్రదర్శనకు నేను రావటం నాకే కాదు, ఆ సరస్వతీదేవికే అవమానం. మరోసారి చెప్తున్నాను, నీ కొడుకు సంగీతానికి అనర్హుడు. కిరణ్, కిరణ్ వద్దు. వద్దు, నన్నెవరు ఓదార్చొద్దు. ఇన్ని రోజులు నాకు తెలిసిందే సంగీతం అనుకున్నాను. ఏదో సాధించాను అనే భ్రమలో బతికేశాను. ఆ అపోహలో నేనుండడమే కాక మిమ్మల్ని కూడా ఉంచినందుకు క్షమించండి. అది కాదు కిరణ్, ఆయన మాటల్ని నువ్వు సీరియస్ గా తీసుకోకు. లేదమ్మా, నాలో ఏ లోపం లేకపోతే అంత పెద్ద విద్వాంసుడు నన్ను వేలైతే ఎందుకు చూపిస్తారు? నేను నిజంగానే సంగీతానికి పనికిరానమ్మా. నన్ను క్షమించండి అమ్మా. అన్నయ్య,
అమ్మా, ఊరుకో కిరణ్. ఇంత చేసి వాడి మోహన్లో నేను ఆనందం చూడలేకపోయాను. అమ్మా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్. ప్లీజ్. ఈయన పరిస్థితి మళ్ళీ ఏమవుతుందోనని భయంగా ఉంది. భగవంతుడా, ఈయనకి నువ్వు చేసిన అన్యాయం చాలు. దయచేసి ఈయన జీవితంతో ఇక ఆడుకోకు. ఏమండి, పవిత్రమైన శ్లోకాన్ని నేను ఏం చేశాను? పవిత్రమైన శాస్త్రీయ సంగీతాన్ని వెస్టర్న్ మ్యూజిక్ తో కలిపి ఫ్యూజన్ చేయడానికి నేను ఎందుకు ప్రయత్నించాను? నేను ఏదో కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం వల్ల గురువు గారికి ఎంత 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 కోపం తెప్పించాను. ఆగండి. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేను చేసిన తప్పుకి శిక్ష వేసుకుంటున్నాను షా. మీరే తప్పు చేయలేదండి. మీరు సంగీతంలో కొత్తదనం చూపించారు, అంతేకాని సంగీతాన్ని అపవిత్రం చేయలేదండి. దయచేసి తప్పు చేశాననే భావనలో ఉండకండి. నేను ఎంత కష్టపడి సాధన చేశాను, ఎంత సంకల్పంతో కృషి చేశాను. నేను నేర్చుకున్న సంగీతం ఏది ఈ రోజు పనికి రాలేదు. నేను నేర్చుకున్న ఏ స్వరాలు నా ముందున్న లోకానికి ఒక సమర్థవంతుడిగా నన్ను పరిచయం చేయలేదు. నేను దేవుళ్ళ ఆరాధించి ఆ మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందే నా సంగీతం నన్ను అవమానించింది. నన్ను ఒక చేతగాని వాళ్ళలాగా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఏవండి, నాకు సంగీతం గురించి తెలీదు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ తప్పు జరుగుంటే అది అనుకోకుండా జరుగుంటుంది. దానికి ఇంత కృంగిపోవాలా? లేదు లేదు షా. చిన్న చిన్న తప్పులైతే ఆయన నన్ను క్షమించేవారు. ఆయన నా మీద అంత కోపగించుకున్నారంటే ఎంత పెద్ద తప్పులు చేస్తుంటానో ఆలోచించు. ఆయన ఒక్కరిని నేను మెప్పించుంటే ఈ లోకాన్నే మెప్పించే స్థాయికి నేను ఎదిగేవాణ్ణి. కానీ ఆయన నన్ను అన్ని మాటలు అన్నారంటే, ఆయనకే నా సంగీతం నచ్చలేదంటే నేనిక ఈ జీవితంలో సంగీత విద్వాంసుణ్ణి కాలేను. ఆయన అన్నట్టు నేను నిజంగానే సంగీతానికి పనికి రాను. ఏవండి, ఎవరో ఒకరొక మాట అన్నారని మీరు అసమర్థులైపోతారా? ఎవరో ఒక నింద వేశారని మీరు నేర్చుకున్నదంతా వ్యర్థమైపోతుందా? ఆయన గొప్పవారే కావచ్చు, పైగా స్టేజ్ మీద గురువుగా భావించే ఒక మనిషితో మాట్లాడే పద్ధతి అది కాదు. ఆయనకి సభా మర్యాద కూడా తెలీదు. సున్నితమైన విషయాన్ని 10 మందిలో ఎలా చెప్పాలో తెలియని ఆయన అన్న మాటల్ని పట్టించుకుంటారా? లేదు, ఆయన అలా అనకు. ఆయన చాలా గొప్పవారు. ఆయనకున్న పేరుకి, ఆయన సాధించిన దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన్ని గౌరవించండి, నేను కాదనడం లేదు. కానీ ఆయన ఏదో అన్నారని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు. నేను రియలైజ్ అయ్యాను, ఇన్ని రోజులు నాకు తెలిసిందే సంగీతం అనుకున్నాను. కానీ నాకు తెలియంది ఎంతో ఉందని నాకిప్పుడు అర్థమైంది. నాకు రాని దానికోసం నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను. నాకు చేతగాని దానికోసం నేను ఇన్ని రోజులు ప్రయత్నించాను. నేను ఈరోజు ఒక గుణపాఠం నేర్చుకున్నాను. మనకి ఏది వచ్చో దాని మీదే శ్రద్ధ చూపించాలి గాని చేతగాని దానికోసం పాకులాడకూడదు. ఏవండి, మీరు ఇలా మాట్లాడకండి. నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాదు ఉషా, నువ్వేం భయపడకు. నేనిప్పుడు కృంగిపోదలుచుకోలేదు. నిజాన్ని గ్రహించడానికి ట్రై చేస్తున్నాను.
అది కాదండి. ఇప్పుడు నా జీవితం మీద నాకు ఒక క్లారిటీ వస్తోంది. నేను మున్ముందు ఏం చెయ్యాలో ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. నీకా జ్ఞాన సరస్వతి మీద భక్తి లేదు, రాగాల మీద పట్టు లేదు. నువ్వు సంగీతానికి సరికావు, సరికావు, సరికావు. నీకు తెలియదు హారిక, అమ్మ వచ్చి మురళీ మనోహర్ చౌరాసియా గారి కాన్సర్ట్ అనగానే ఎంత సంతోషపడ్డాడో. తను ఎంతగానో అభిమానించి చౌరాసియా గారి ముందు కాన్సర్ట్ చేయబోతున్నానన్న టెన్షన్లో రాత్రంతా వాడికి కునుకే లేదు. అలాంటిది స్టేజ్ మీద కిరణ్ని ఆయన అన్ని మాటలనేసరికి కిరణ్కి గుండె పగిలినట్టు అనిపించింది. నువ్వు చెప్తుంది వింటుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. సంగీతమే ప్రాణంగా బ్రతికే కిరణ్ ఈ ఇన్సిడెంట్ ని ఎలా తీసుకోబోతున్నాడో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. కాలం ఒక్కొక్కసారి చిత్రమైన పరీక్షలు పెడుతుంది. ఈ పరీక్ష పెట్టింది కాలం కాదు, ఆ మురళీ మనోహర్ చౌరాసియా. ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం? దానికి తగ్గట్టు అంత అహంకారం కూడా ఆయనకుంది. తప్పులు ఎంచడంలో తప్పులేదు, కానీ ఒక మనిషిని బాధ పెట్టే అంతలా నిందలు వేయకూడదు. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏం లాభం హారిక? కిరణ్ సంతోషం కోసం అమ్మ ఆ ప్రోగ్రాం అరేంజ్ చేసింది, కానీ అనుకోని పరిస్థితుల వల్ల దాని పర్పస్ సర్వ్ కాలేదు. పాపం కిరణ్ ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ఇప్పుడిప్పుడే కోలుకున్న మనిషికి మళ్ళీ ఇది ఒక కోలుకోలేని దెబ్బ. అవును హారిక, మధురమైన వాక్కువు నీవే, సప్తవర్ణ రుక్కువు నీవే, లిప్తలోని తత్వం నీవే, సుప్త చేతనత్వం నీవే, ఇహములోని అర్చన నీవే, పరమపదం నిచ్చన నీవే, స్వరములోని శబ్దం నీవే, పదములోని అర్థం నీవే. కిరణ్ కి జరిగిన అవమానం కిరణ్ ఒక్కడికే జరిగిన అవమానమా? మనందరికీ జరిగినట్టు, మన కుటుంబానికి జరిగినట్టు. అందుకే కదా నువ్వెంత బాధపడుతున్నావు. పాపం కిరణ్ని చూస్తుంటే ఎంత జాలేస్తుందో. పాటలు పాడాలి, సంగీతంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఇప్పుడు ఆ కలలన్నిటినీ ఆ చౌరాసియా ఒకేసారి కిందకి లాగేశాడు. అయినా ఆయనకి అంత అహంకారం ఏంటి సంజయ్? అంతగా కిరణ్ పాట నచ్చకపోతే చెవులు మూసుకోవాల్సింది, అందరితో పాటు 4 చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాల్సింది. అంతేగాని నోటికొచ్చింది వాగేస్తాడా? అయినా జరిగింది కూడా మన మంచికేలే. ఆ చౌరాసియా చెప్పబట్టే మన కిరణ్ సంగీతంలో ఎంత పోటుగాడో తెలిసింది. లేకపోతే కిరణ్ పాడే ఆ పిచ్చి పాటలకి ఇన్ని రోజులు మనం చప్పట్లు కొట్టి ఆహా ఓహో అని మురిసిపోయేవాళ్ళం. అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? కాసేపు ఓదార్చినట్టు మాట్లాడతావు, కాసేపు వాతలు పెట్టినట్టు మాట్లాడతావు. ఇలాంటి సమయంలో ఎవరికైనా ఇంట్లో వాళ్ళకైనా కావాల్సింది ఓదార్పు. చేతనైతే అదివ్వు, లేదంటే సైలెంట్ గా ఉండు. ఇది మరీ బాగుంది. కిరణ్ నిజంగా అంత గొప్ప సింగరే అయ్యుంటే ఆ చౌరాసియా ఎందుకు తిడతాడు? మా తమ్ముడు గొప్పవాడు, మా తమ్ముడు సంగీతంలో ఏదో సాధించేస్తాడని ఇన్ని రోజులు మీరు కూడా నమ్మారు కదా. ఇప్పుడేమైంది? బాగానే జరిగింది కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవు సంజయ్. మేఘన ఇంకా ఆపుతావా? చిన్న చిన్న లోపాలు అందరిలోనూ ఉంటాయి. అంత గొప్పవాడైన చౌరాసియాలో కూడా లోపాలుంటాయి.
కిరణ్ సరిగ్గా జడ్జ్ చేయకపోయి ఉండొచ్చు. దానికి అంతగా అరవనవసరం లేదు. తమ్ముడి మీద ఈ మాత్రం ప్రేమ ఉండడం సహజమేలే. ఇంత ప్రేమ ఉంది కాబట్టి తమ్ముడు తప్పులేం కనిపిస్తాయి? తమ్ముడు గురించి ఈయనే ఇంత అల్లాడిపోతుంటే ఇంకా కొడుకు కోసం ఆ తల్లిగారు ఇంకెంత విలవిల్లాడిపోతున్నారో. నువ్వు పాడిందే రాగం, నువ్వు నేర్చుకున్నదే సంగీతం అనుకుంటున్నావా? గురుగారు, ఏమైనా పొరపాటు జరిగిందా? నువ్వు చేసింది పొరపాటు కాదు, మహాపాపం. సరస్వతీదేవిని కొనియాడుతూ ఆవిడ పాద పద్మములను బంగారు పుష్పాలతో పూజిస్తున్నట్టు పాడవలసిన పాటని నీ ప్రయోగాలతో అవమానించావు. ఇలాంటి ప్రోగ్రాంలో పాడే అర్హత నీకు ఉందా లేదా అని తెలుసుకుని పెట్టించాలి. నీకా జ్ఞాన సరస్వతి మీద భక్తి లేదు, అసలు నీకు సంగీతమే రాదు. ఏంటి కిరణ్ మీ చీకట్లో కూర్చున్నావు? చుట్టూ ఉన్న వెలుగుని భరించడం కొంచెం కష్టంగా ఉందండి. అందుకే చీకట్లో కూర్చున్నాను. నాకు తెలుసు కిరణ్మయ్య, కిరణ్కి జరిగిన అవమానం నీ చుట్టూ ఒక చీకటిలా కమ్ముకుందని. నువ్వే ఇంత బాధపడుతూ ఉంటే ఇప్పుడు వాడెంత బాధపడుతున్నాడో ఏమో. బాధ ఉంటుంది, కానీ భరించాలి. అది ఎంత తేలికంటావా? కష్టమే, కానీ కష్టాన్ని ఎదుర్కొని నిలబడినప్పుడే జీవితంలో కూడా పడిపోకుండా నిలబడగలడు. సంగీతం అనేది కిరణ్ ఊపిరిలా బతికాడు. ఇప్పుడు ఆ ఊపిరే ఊగిసలాడుతున్నట్టు అయిపోయింది. నాకు చేతగాని మ్యూజిక్ను వదిలేసి ఆఫీస్ పనులు చూసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఆ రూమ్తో నాకు పని లేదు. ఆ గదికి మాత్రమే తాళం వేస్తున్నారా, లేక మీ గుండెల్లో ఉన్న సంగీతానికి కూడా తాళం వేస్తున్నారా? నా ప్రతిభంతో నాకు తెలిసినప్పుడు, నేను సంగీతంలో సాధించడానికి అనర్హున్నైనప్పుడు ఇంకా సంగీతం కోసం పాకులాడడంలో అర్థం లేదు.